మన రాష్ట్రంలో ప్రాముఖ్యంగా తిరుపతి, శ్రీశైలం మేము ఎక్కువగా వెళ్తూ వస్తున్న ప్రాంతాలు. మా నాన్నగారి పేరు తిరుపతి, నా పేరు వెంకటేష్, మా తమ్ముడి పేరు శ్రీను, మా అక్క పేరు లక్ష్మీదేవి. దేవుడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు బాలకృష్ణ గారిని కలిశాను, జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశాను, మహేష్ బాబు గారిని కలిశాను, నాగార్జున గారిని కలిశాను. వీళ్ళకి నేను రాసుకున్న స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. జోష్ అనే సినిమాకి ప్యాచ్ వర్క్ చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళాను. తర్వాత శ్రీకాంత్ మూవీ ఒకటి, మహాత్మా అనే సినిమాకి దానికి వెళ్ళాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ బంధువు ఒక ఆయన రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన ద్వారా డైరెక్ట్గా నేనే ఒక సినిమాని షూట్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నాను. అంటే నేను ఆ రోజు ప్రభుకి కృతజ్ఞతలు చెప్పానన్న. అది తట్టుకోలేకపోయాను కదా, చచ్చిపోతే బాగుండేమో అనిపించింది. ఒక దశలో నేను వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మరొక అద్భుతమైన సాక్ష్యంతో ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా కొండేపి అనేటువంటి ఒక ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్నామండి. ఇక్కడ దైవ సేవకులు పాస్టర్ జాన్సన్ గారిని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. వారిది చాలా అద్భుతమైన సాక్ష్యం. వారు పుట్టుకతో క్రైస్తవులు కాదు, అన్య కుటుంబానికి చెందినవారు. అయితే బాల్య దినాల్లో వారు దేవుణ్ణి ఎరిగినప్పటికీ ఎందుకో తెలియదు వారు సినిమా రంగం వైపుకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. మళ్ళా దేవుడు దర్శించడంతో తిరిగి వచ్చి దేవుని యొక్క సేవను ఘనంగా జరిపిస్తున్నారు. ఇక్కడ కొండేపి అనే ప్రాంతంలో సుమారు 300 నుంచి 400 మంది సంఘంతో మంచి సేవ చిన్న వయసులోనే వారు చేస్తూ ఉన్నారు. మరి వారి జీవితంలో దేవుడు చేసిన మేలులు, అలాగే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని తెలిసినప్పటికీ కూడా సినిమా రంగానికి ఎందుకు వెళ్ళారు, ఎలాగ దేవుడు వారిని దర్శించి మరలా తన సేవకు పిలుచుకున్నారు, వారి జీవితంలో జరిగినటువంటి కార్యాలను, అలాగే వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని కూడా ఈరోజు మనం బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం బ్రదర్. అయితే మొట్టమొదటిగా మీరు అన్య కుటుంబానికి చెందినవారు. అంటే మన భారతదేశం దృష్ట్యా మనం పిలుచుకుంటాం కదా, వీళ్ళు క్రైస్తవులు అనే ఒక చిన్న జాతి అని అనుకుంటాం కదా, వాళ్ళకి కాకుండా మీరు ఒక ఉన్నతమైన కులంలో నుంచి వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నారు. అయితే మొట్టమొదటిగా మీ రక్షణ సాక్ష్యాన్ని మీరు ఎలాగ దేవుని తెలుసుకున్నా సరే ఎందుకు మీరు సినిమా రంగానికి వెళ్ళారు, ఎలాగ మళ్ళీ వచ్చి సేవ చేస్తున్నారు, ఈ విషయాలు కొన్ని పంచుకోండి బ్రదర్. మొదట మేమంతా హిందువులమే అండి. మాకు దేవుడి గురించి తెలిసిన అనుభవాలు కానీ, యేసు ప్రభు గురించి చెప్పిన వ్యక్తులు కానీ, మా ఫ్యామిలీ, మా అమ్మ తరపు కానీ, మా నాన్న తరపు కానీ, అసలు ఇక 4 ఫాదర్స్లో ఎవరూ లేరు. అంత విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన. మామూలుగా విగ్రహారాధన చేయడం ఒక ఎత్తు, ఏదో పండక్కి అలాగా. కానీ ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేస్తూ పూజలు చేయటం, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, సంవత్సరంలో 3-4 సార్లు ఏదో ఒక మురుక్కుబడిని గుళ్ళకి వెళ్ళటం. మన రాష్ట్రంలో ప్రాముఖ్యంగా తిరుపతి, శ్రీశైలం మేము ఎక్కువగా వెళ్తూ వస్తున్న ప్రాంతాలు. మా నాన్నగారి పేరు తిరుపతి, నా పేరు వెంకటేష్, మా తమ్ముడి పేరు శ్రీను, మా అక్క పేరు లక్ష్మీదేవి. బాగా నిష్టగానే ఉండేది దాంట్లో. అయితే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక షర్ట్ కుట్టించుకోవడానికి టైలర్ దగ్గరికి వెళ్ళాను. మిషన్ కుట్టే టైలర్ నాకు సువార్త చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆయన నన్ను ఆకర్షించాడు. దేవుని ప్రేమను బట్టి నాకు ఎలాగైనా సువార్త చెప్పాలని ఆకర్షించి దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నేను మొదట ఏమనుకునేవాడినంటే, ఈయన ఏదో చెప్తున్నాడు సోది, మనకెందుకు, ఈ చొక్కా కుట్టేస్తే నా పని అయిపోయింది, ఎలాగే నేను చొక్కా కుట్టించుకోవాలంటే ఓపికగా వినాలి అనుకునే దృక్పథంతో ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన సువార్త చెప్తూ ఉన్నప్పుడు దేవుని మాటలు బలమైనవి అనుకుంటా, ఏదో ఒక మాట నా మనసులోకి వెళ్ళిపోయింది. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఇలా ఎందుకు అన్నాడు, ఈ మాటల అర్థం ఏంటి, ఇది నిజమా అబద్ధమా, దీని లోతెంత, ఒక ప్రశ్న నా మనసులో ఉండిపోయింది. దేవుడి గురించి తెలుసుకోవాలి ఆశ కలిగింది. ఇక ఇలా కాదు అని చెప్పి నేను డైరెక్ట్గా వెళ్ళి కూర్చున్నాను. మాకు ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, నువ్వు ఒక్క దేవుడి గురించి చెప్తున్నావు, అది కూడా తక్కువ కులం దేవుడు, మాకు అవసరం ఏంటి, అసలు దేవుడి గురించిన అవసరం ఏంటి అన్నప్పుడు
ఆయన కొన్ని ప్రశ్నలు నా ముందు ఉంచాడు. దేవుడు మనిషికి ఎందుకు, దేవుని అర్హత ఏమిటి, మనిషి మరణమే ముగింప, మనిషి మరణం తర్వాత ఏమైనా. ఈ 3 మాటలు నా చదువుని, నా జీవితాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి ఆలోచింపజేశాయి. మొదటగా మరణం గురించి భయపెట్టింది. మరణం తర్వాత కూడా ఇంకో జీవితం ఉందా ఆలోచన చేశాను. దేవుడి క్వాలిఫికేషన్ ఉంటుందా? ఓ టీచర్కి ఉంటుంది, ఒక మిలిటరీ ఉంటుంది, ఒక డాక్టర్కి ఉంటుంది, ఒక పోలీస్కి ఉంటుంది, కానీ దేవుడి క్వాలిఫికేషన్ ఉండటం ఏంటి? ఇది ఒక ప్రశ్న. ఇలా ఈ 3 మాటలు నన్ను దేవునికి దగ్గర చేయడానికి అవకాశం కల్పించింది. నేను తెలుసుకున్నాను. చాలా విషయాలు చెప్పారు. అంటే ఒకటి కాదండి. మీరు గుడికి వెళ్తారు కదా, అవును గుడికి వెళ్తాం. అక్కడ మీకు శటకోపం పెడతారు కదా, పెడతారు. అక్కడ ఉన్నప్పుడు ఒక మాట అంటాడు. ఆ మాట ఎప్పుడైనా మీరు గమనించారా? ఏంటి? పాపోహం పాపకర్మోహం పాపాత్మ పాప సంభవ తృప్యా దేవ శరణాగత వత్సల. అంటే అర్థం తెలుసా? తెలియదండి. పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంలో ఉన్నాం. ఓ కృపగల దేవా మాకు శరణు దయచేయని నిత్య బ్రాహ్మణుడే వేడుకుంటాడు. నువ్వు నేను అడగొద్దా అన్నాడు. నిజమే కదా అనిపించింది. తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్, దేవుడి క్వాలిఫికేషన్ ఏంటి? దేవుడికి వివాహం అయి ఉండకూడదు. కామ క్రోధ లోభ మద మత్సరం, ఈ 5 అనుభవాలు లేని వ్యక్తి దేవుడు, పరిశుద్ధుడై ఉండాలి. ఇలా చెప్పినప్పుడు అరే దేవుడికి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయా? ఈ ప్రశ్న నా మనసులో ఉంది. మరణం తర్వాత జీవితం గురించి అనగానే అక్కడ నేను ఒక బిగ్ షాక్ అయిపోయింది. నాకు మరణం గురించి అంతవరకు ఒక భయం ఉండేది, చచ్చిపోకుండా బ్రతకాలని ఉండేది, కానీ చావు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది కదా ఆ బాల్యంలోనే. ఎందుకంటే యవ్వన దశ కనుక ప్రశ్నించడం బాగా పడిపోయాను. ఆలోచన చేశాను, మరణం తర్వాత జీవితం ఉంటే అది ఎలా ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలని ఆశపడ్డాను. నాకు తెలిసిన స్నేహితుల్ని, నాకంటే మా ఫ్యామిలీలో బాగా భక్తి చేసే మా పెద్దనాన్న కానివ్వండి, అలాంటి వాళ్ళని కొంచెం మందిని అడిగితే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాల్లో మీరు అడిగారు కనుక నేను గుర్తు చేస్తున్నాను. ఒక పెద్దనాన్న ఏమన్నాడంటే, చచ్చిపోయిన తర్వాత స్వర్గము పరలోకము, స్వర్గము నరకం ఉంటుంది. స్వర్గంలో రంభ ఊర్వశి మేనకాలు ఉంటారు, నరకంలో నూనెలో ఏంచుతారు, శూలాలతో పొడుస్తారు, ఇలా చెప్పాడు. నేనన్నా రంభ ఊర్వశి మేనకలు ముగ్గురే కదా, మరి చాలామంది స్వర్గానికి వెళ్తారు కదా, అంతమందిని వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? ఆ ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం లేదు. తర్వాత నరకం గురించి అడిగాను, ఇట్లా అని చెప్పాడు. అయిపోయింది. ఇంకో పెద్దనాన్న దగ్గరికి వెళ్ళాను. పెద్దనాన్న మరణం తర్వాత ఏమైనా సంగతులు నీకు తెలుసా, దేవుడి గురించి చెప్పవా అన్నప్పుడు ఆయన ఉన్నాడంటే, ఏం లేదు నాన్న, మనం చచ్చిపోతాం, మళ్ళీ ఎక్కడో చోట పడతాం, ఈ జన్మలో బాగా పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మలో బాగుపడతాం, అట్లా చెప్పాడు. ఈయనేమో పాపం చేస్తే నరకంలో నిన్ను పొడుస్తారు, చంపేస్తారు అన్నాడు. ఆయనేమో చేసిన జీవితాన్ని బట్టి మరలా పడతాం అన్నాడు. క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు ఆయన. సరే మరలా ఈ పాస్టర్ గారి దగ్గరికే వచ్చాను. అయ్యా ఒక్కసారి నాకు క్లారిటీ ఇవ్వండి, మరణం తర్వాత జీవితం ఏంటయ్యా అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, బాబు ఒకటే జీవితం మనిషికి, ఇప్పుడు చచ్చిపోతే ఇంకెళ్ళిపోతాం, ఇంకెప్పటికీ రాము, కావాలంటే చూసుకో. మన స్వాతంత్ర సమర యోధుల దగ్గర నుంచి, అంతకు ముందున్న వారి దగ్గర నుంచి ఎవరైనా మరలా భూమి మీద పుట్టిన దాఖలాలు ఉన్నాయా? లేవు కదా, పుట్టలేదు కదా. సో అది అబద్ధం. జన్మ ఒక్కటే జీవితం, ఇంకెళ్ళిపోతే మరలా ఈ మార్గంలోకి రాము. ఇది వాస్తవికంగా ఉంది, దగ్గరగా ఉంది. ఇక ఆ తర్వాత నుంచి నేను పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. కొన్ని పుస్తకాలు చదివాను, కొంతమందిని ప్రశ్నించి అడిగాను, తెలుసుకున్నాను, డిసైడ్ అయిపోయాను. దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక నా కాలేజ్ లైఫ్లో నేను వెళ్తున్నాను, యేసు ప్రభు దేవుడని నిర్ధారణ అయిపోయింది, అలాగే ఉన్నా. కానీ దేవుడి గురించిన ఒక లోతైన సంఘటనలు ఉన్నాయి. అంటే ఏ వ్యక్తి అయితే దేవుని నమ్ముకుంటారో ఒక బేస్మెంట్ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. దేవుని నమ్ముకున్న తర్వాత ఇలాగా. ఇప్పుడు అంటే ఎలా అంటే, ఇల్లు కట్టడము అంటే పునాదేసి గోడలు కట్టడం కాదు. ఆ ఇల్లు కట్టిన తర్వాత దానికి కిచెన్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలి, కబోర్డ్స్ ఉండాలి, లైటింగ్ ఉండాలి, స్విచ్ బోర్డు ఉండాలి. ఇది ఎలాగో దేవుని నమ్ముకున్న తర్వాత అతని లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి అన్న సంగతి నాకు ఆ దైవజనుడు చెప్పలా. నాకు దేవుడు తెలిసాడు, నేను సేఫ్ అనుకున్నాను తప్ప ఇక బాప్తిస్మాల గురించి కానీ ఆ లోతైన సంఘటనల గురించి కానీ నాకు తెలియదు. నా కాలేజ్ లైఫ్ అయిపోయింది, డిగ్రీకి వెళ్ళాలి. ఆ టైంలో మా ఇల్లు రోడ్ వైండింగ్లో లేపేశాను. నేను ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ వేరే మందిరానికి వెళ్ళాలి, వేరే సహవాసానికి వెళ్ళాలి. నాకు అంత అనుభవం లేదు, అంత ఆసక్తి లేదు కదా. సరే నా పాటికి నేను చదువుకుంటా ఉన్నాను. మా ఇల్లు లేచిపోయిందన్న బాధతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని రకరకాల మార్గాలు, పెరల్స్ అని, ఎల్ఐసి అని, అగ్రిగోల్డ్ అని, కమిషన్ బేస్డ్ బిజినెస్లు చాలా చేశాను. ఆటోలు కొన్నాను, డ్రైవర్లను పెట్టి తిప్పాను. ఆ వయసులోనే 18 సంవత్సరాల వయసులోనే 17వ ఏట ప్రభుని నమ్ముకున్నాను.
నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకున్నారు కదా, అప్పటికి మీ ఇంట్లో ఎవరన్నా తెలుసుకున్నారా? లేదు, ఎవ్వరు తెలుసుకోలేదు. మీరే? నేనే ఫస్ట్, మొట్టమొదటి నేనే. ఓకే ఓకే. మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ మా తమ్ముడు మా చెల్లి ఎవ్వరికి తెలియదు, నేనే మొదట తెలుసుకున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. నాకంటే ముందు మా అక్కగారు ఉన్నారు. మా అక్కని మా అమ్మ వాళ్ళ తమ్ముడికి మేనమామకి ఇచ్చి మ్యారేజ్ చేశాం. ఆయన 17వ ఏట ప్రభు నమ్ముకున్నారు. ఓకే. కానీ ఆయన ఏ రోజు మాకు సువార్త చెప్పలా. నేను ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన అడిగాను, ఎందుకు నాకు సువార్త చెప్పలేదు దేవుడి గురించి అని చెప్తే ఆయన నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఇంట్లో వ్యక్తిని కనుక నేను దేవుని గురించి మీకు టచ్ చేస్తే, మీరు రిజెక్ట్ చేస్తే ఇంక మరలా ఎప్పటికీ దేవుళ్ళలోకి రారేమో, కానీ మీ కొరకు నేను ప్రార్థన చేశాను రక్షింప పొందాలని అని చెప్పాడు. సో మాకెవరికి తెలియదు. సో నేనే మొదట ప్రభుని నమ్ముకున్నా. ఇట్లా డబ్బు సంపాదించాలనే ఆశతో నాకు ఒక స్నేహితుడు చెప్పాడు, నీకు ఏదైతే జీవితంలో గురి పెట్టుకొని ఉన్నావో ఆ గురితో వెళ్ళు, సక్సెస్ అవుతావు, నీకు డబ్బు కూడా సంపాదించుకుంటావు, ఇంట్రెస్ట్ లేని పని ఎంత చేసినా వేస్ట్ అన్నాడు. నాకు బాగా ఇష్టం ఏంటంటే సినిమా. ఒక రోజులో 20 గంటలు టీవీ ముందు కూర్చొని చూసిన రోజులు ఉన్నాయి. అందుకే నాకు ఈ సోడా బుడ్డి అద్దాలు కూడా అంత విపరీతంగా పిచ్చి సినిమా. సరే, సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలని బ్యాగ్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి ఆ కృష్ణానగర్లో కొంతమంది స్నేహితులతో కలిసి ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక భయంకరమైన అణిచివేత, దానికి కొంచెం డబ్బు కావాలి, చాలా రకరకాల ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ వీటన్నిటిని ఎలాగైనా జయించి నేను సక్సెస్ అవ్వాలన్న ఆశతో ఉన్నాను. ఆ టైంలో కొంతమంది నన్ను నా తెలివితేటల్ని గమనించి ప్రోత్సహించి షార్ట్ పీరియడ్లోనే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు. సినిమా హీరోల దగ్గరికి తీసుకెళ్లారు. బాలకృష్ణ గారిని కలిశాను, జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశాను, మహేష్ బాబు గారిని కలిశాను, నాగార్జున గారిని కలిశాను. వీళ్ళకి నేను రాసుకున్న స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. ఇంకా చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఉంటారండి. ఎట్లా అంటే ఇప్పుడు మనం చూస్తున్న సినిమా ప్రపంచం ఒకటే, అంటే తెర వెనక ఇంకొకటి ఉంటుంది. ఏంటంటే కొన్ని సినిమాలు షూట్ చేస్తారు, అవి బయటకు రిలీజ్ చేయరు, ఓన్లీ టీవీలో మాత్రమే వస్తాయి. థియేటర్లో రిలీజ్ చేసేంత బడ్జెట్ ఆ సినిమాలో ఉండదు, టీవీలో మాత్రమే. శాటిలైట్ బిజినెస్ అంటారు దాన్ని. అది బయట ఉన్న ప్రేక్షకులకు తెలియదు. టీవీ వాళ్ళకి అమ్ముకోవడానికే సినిమాలు తీస్తారు. అలాంటి సినిమాలు చేసుకుంటా ఉన్నాను, ఎందుకంటే నాకు అప్పటికి ఆ స్థాయి లేదు కదా. ఇలా ఉన్న ఈ తరుణంలో ఒక మంచి ఆఫర్ వచ్చింది. కొన్ని ప్యాచ్ వర్క్లు, నాగార్జున వాళ్ళ కుమారుడు నాగ చైతన్య ఫస్ట్ మూవీ జోష్ అనే సినిమాకి ప్యాచ్ వర్క్ చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళాను. తర్వాత శ్రీకాంత్ మూవీ ఒకటి మహాత్మా అనే సినిమాకి దానికి వెళ్ళాను. ఆ తరువాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ బంధువు ఒక ఆయన రవీంద్రనాథ్ రెడ్డి కడప, ఆయన ప్రొడ్యూస్ చేయాలని ఒక సినిమా అన్నారు. చంద్రమౌళి గారు అని ఒక అసిస్టెంట్ ఉన్నారు ఆయన దగ్గర. ఆయన ద్వారా డైరెక్ట్గా నేనే ఒక సినిమాని షూట్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నాం. చేసుకున్న టైంలో ఆయన చెప్పారు, మీరు ఎన్ని లక్షలు తీసుకుంటారు ఒక సినిమాకి? ఇన్ని లక్షలు తీసుకుంటాను. ఓకే, మీకు ఆ సినిమా ఇప్పిస్తాం, పూర్తిగా మీరు చేయాలని. ఆ సినిమా పేరు కూడా నాకు గుర్తుంది, ప్రియురాలి కోసం అనే సినిమా. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. నేను రెడీ అవుతున్నాను అక్కడ. ఈలోపు టీవీలో ఒక వార్త వచ్చింది, ఏంటంటే ముఖ్యమంత్రి హెలికాప్టర్ మిస్సింగ్. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నది ఇక ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన అన్నాడు, సీఎం సార్ మిస్ అయ్యారు కదా, ఇది అయిన తర్వాత మనం కలుద్దామని. ఈలోపు ఆయన చనిపోవడం, ఆ మరణ వార్త తర్వాత ఆయన ఆలోచన మార్చుకోవడం, వెనక్కి వచ్చేసాను. ఇప్పటికే మా మావయ్య గారు చెప్పాను కదా, ఆయన గుంటూరు ప్రాంతంలో బెల్లంకొండ అనే ఏరియాలో సేవా పరిచర్యలో ఉన్నాడు. ఎప్పుడైనా ఆయనకు అవసరమైతే ఏదైనా ఒక అనౌన్స్మెంట్ కానివ్వండి, ఇలాంటి అవసరమైతే నన్ను కన్సల్ట్ అవుతూ ఉంటారు. సరే, నేను వెళ్ళొద్దామని అనుకున్నాను. అక్కడికి వెళ్ళి అనౌన్స్మెంట్ చేసి వచ్చాను. మొదటి సంవత్సరం జరిగింది. ఇక రెండో సంవత్సరం కూడా అదే మీటింగ్స్కి వెళ్ళాలి. ఈ రెండో సంవత్సరంలో హైదరాబాద్ పట్టణంలో నాకు జరిగిన కొన్ని సంఘటనలు, మేబీ అది 2009వ సంవత్సరం, స్వైన్ ఫ్లూ అనే వ్యాధి బాగా విజృంభిస్తుంది. ఆ వ్యాధిని చూసినప్పుడు నాకు భయం వేసింది. ఒకవేళ ఇలాంటి వ్యాధితో మనం చచ్చిపోతామేమో, చచ్చిపోతే ఇంకేముంది. సరే, నేనైతే ప్రభు నమ్ముకున్నా, వీళ్ళెవ్వరూ ప్రభు నమ్ముకోలేదు, వీళ్ళందరూ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారేమో అని ఒక ప్రశ్న ఉండేది. సరే, మనకెందుకు భయం ఉండేది, ప్రశ్న ఉండేది, భయం ఉండేది, ప్రశ్న ఉండేది. ఆ రెండింటి మధ్య నలిగిపోతూ ఉండేవాడిని. ఒక దశలో నాకు సంబంధించిన ఒక స్నేహితుడు, ప్రభు నమ్ముకున్న స్నేహితుడు నన్ను కలిసి నాతో చెప్పాడు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదండి. నమ్ముకున్నాను. మరి బైబుల్ చదివావా? నేను చదవలేదు ఇంతవరకు బైబుల్. మరి బైబుల్ చదవాలి కదా రోజు. అవునా, బైబుల్ చదవాలి. అవును, రోజు బైబుల్ చదవాలి. సరే, చెప్పాడు కదా అని ఒకరోజు నేను బైబుల్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టానండి. వేకుజామున 4 గంటలకు బైబుల్ చదవటం మొదలుపెట్టాను.
ఈవినింగ్ 4 o'clock బ్రష్ చేశాను. అప్పటి నుంచి నాకు ఆ పరిశుద్ధ గ్రంథం మీద ఆసక్తి పెరిగింది. బైబుల్ చదువుతున్నప్పుడు ఇంకా దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు, నేను దేవుడికి దగ్గర అవుతున్న ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈలోపు మన ఇంటి దగ్గర నుంచి నాకు ఇన్కమ్ రావడం ఆగిపోయింది. నేనే ఏదైనా పార్ట్ టైం జాబ్ ఒకటి చేయాలి నా కోసం అని చెప్పి ఒక నైట్ టైం గవర్నమెంట్ కరెంట్ ఆఫీస్లో యూసఫ్ గూడ చెక్ పోస్ట్ నుంచి కొంచెం పైకి వెళ్తే రెహమద్ నగర్ అనే ఒక కొండ మీద ఉంటుంది, అక్కడ డేటా ఎంట్రీ జాబ్ ఒకటి, దాంట్లో జాయిన్ అయ్యాను. అక్కడున్న ఏఈలు వాళ్ళందరూ ఏం చేశారంటే నైట్ ఏదో పార్టీకి వెళ్ళి మీరు ఉన్నారు కదా, ఎవరైనా ఆఫీసర్స్ వస్తే నాకు చెప్పండి అని నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉన్నా అక్కడ చూస్తూ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ కళ్ళు కొంచెం మంటలుగా ఉన్నాయని టేబుల్ మీద అలాగ పడుకున్నాను. రాత్రి సరిగ్గా 11:40 ఆ సమయం ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. వెంకటేష్, నా పాత పేరుని మెన్షన్ చేసి వెంకటేష్ అన్న ఒక స్వరం నాతో మాట్లాడి, నేను నిన్ను తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, బయలుపరచబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, అనేక జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు బయలుదేరిరా. ఈ స్వరం నేను స్పష్టంగా అయినాను. ఎవరో వచ్చినట్టున్నారు, నన్ను పిలుస్తున్నారని భయపడిపోయి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి, ఎవరు లేరు, ఎవరు రాలేదు, ఎవరు పిలిచారు, నన్ను ఎవరో పిలుస్తున్నారు, ఇది దేవుడి స్వరమా, ఒకవేళ దేవుడు మాట్లాడాడు. ఎందుకని దేవుడి స్వరం అనుకున్నానంటే, సినిమా ఫీల్డ్లో మనం పడుకునే మంచం అంత ఉంటుంది, ఒక బాక్స్ స్పీకర్, దాంట్లో ఒక సాంగ్ ప్లే చేస్తే 2 కాళ్ళు లేని కుంటోడు కూడా లేచి జోసుగా డ్యాన్స్ చేస్తాడు. అలాంటి ఎఫెక్ట్లు నేను విని ఉన్నా అప్పటికే. దానికంటే మించిన ఒక భీకర స్వరం నాతో మాట్లాడడం విన్నా. దేవుడు మాట్లాడుతున్నాడు. వెంటనే నాకు పరిచయంలో ఉన్న ప్రతి క్రైస్తవ స్నేహితులకి, దైవజనులకు ఫోన్ చేసి ఇట్లా స్వరం వినపడిందంటే వాళ్ళు అనుకున్నారు నువ్వు భ్రమపడ్డావు, ఒకవేళ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, ఇంకా రకరకాలు చెప్పారు. ఆ నెక్స్ట్ డే భయంకరమైన జ్వరం, భయం నాలో వచ్చింది, భీతి, భయంతో ఆ జ్వరంతో దేవుడు వాక్యం లేదు, ఏం లేదు, భయపడిపోతున్నా. ఈ పట్టణంలో నేను ఉండగలనా, ఉండలేనా? అంతకు ముందే నాకు ఇంకొక సినిమా ఆఫర్ వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాలి. ఈ కంగారు, ఈ కన్ఫ్యూజన్ మధ్యలో ఉన్నప్పుడు మరలా మా మామయ్య గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీటింగ్స్ పెట్టాం, ఒకసారి వచ్చి వెళ్ళకూడదా అని. ఒకవైపు సినిమా ఆఫర్స్ అప్పుడే వస్తున్నాయి, నేను అనుకుంటున్నా నా టాలెంట్ చూసి అనతి కాలంలో నేను ముందుకు వెళ్తున్నానని ఆఫర్స్ వస్తున్నాయి. మరోవైపు దేవుని వాక్యం ద్వారా నేను దగ్గర అవుతున్నాను, దేవుడి స్వరం వినపడుతుంది. ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్నాను. దేవుడా సినిమా అనుకుంటూ ఈలోపు మా మామయ్య గారు పిలిచారు. ఆయన దగ్గరికి వెళ్ళే ముందు రామానాయుడు స్టూడియోకి నేను బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది. మీ బండికి? నా బండికి. యాక్చువల్లీ నేను చచ్చిపోవాలి, ఏం జరిగిందో తెలియదు. బండి మాత్రం ట్రక్ కింద పడిపోయింది, నేను మాత్రం ఇటువైపు పడిపోయాను. ఒకటి కృష్ణానగర్ రోడ్డు దాటుతున్నప్పుడు మన చలపతిరావు సినిమా యాక్టర్, ఆయన కారు ఇన్నోవా వేగంగా వచ్చింది. ఆ డౌన్ ఉంటుంది, ఇలాగా కొండపై నుంచి డౌన్ ఉంటుంది, మెట్ట అంటారు, వేగంగా వస్తుంది. నేను రోడ్డు దాటుతున్నాను, నేను ఎక్కడో పరధ్యానంలో ఉన్నా, దేవుడు గురించి ఆలోచిస్తూ, లైఫ్ గురించి ఆలోచిస్తూ. జస్ట్ మిస్, ఇటువైపు ఆటో వాడు వచ్చి నన్ను తగిలిచ్చేశాడు. అలా ఊరికి తగిలి కింద పడిపోయాడు. అప్పుడు చనిపోవాలి. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. రెండింటి మధ్యలో సతమతం అవుతున్నా. దేవుడు నన్ను ఏదో అట్రాక్ట్ చేస్తున్నాడని నాకు అర్థమవుతుంది. ఈ ఆలోచనల మధ్యలో మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళిన ఆయన అన్నాడు, ఈ మీటింగ్స్ అయిపోయేలోపు నేను నీకు ఏదో చెప్తానన్నాడు. సరే మీటింగ్స్కి వెళ్ళాలి అని ఒక బొలోరో పైన గొట్టాలు, బాక్సులు, కరపత్రాలు అన్నీ తయారు చేసుకుని వెళ్తున్నారు. ఫ్రంట్ సీట్లో నేను ఉన్నాను, నా పక్కన డ్రైవింగ్ చేస్తున్న అతను ఉన్నాడు, మిగతా వాళ్ళంతా వెనకాల 7 ఉన్నారు. వెళ్తూ ఉన్నాం. ఒక ఆర్టీసీ బస్సు నిండా మనుషులు ఉన్నారు. ఆ టికెట్లు కొట్టడానికి ఊరు బయట ఆపుకుంటారు. ఇప్పుడంటే అన్ని బస్సులు ఎక్కువైనాయి కాబట్టి, అంతకుముందు 2009లో జరిగిన సంఘటన. కొట్టడానికి ఆపాడు. ఈ బొలోరో పాతకాలం బండి కదా, ఆ స్టీరింగ్ ప్లే ఎక్కువ ఉంటుంది. ఇది కొత్త డ్రైవింగ్ ఇతను. ఎదురుగా ఒక ఆటో వస్తుంది, కూలి వాళ్ళని ఎక్కించుకున్న ఆటో నిండా ఉన్నారు. ఆ ఆటో బస్సు దగ్గరికి వచ్చేలోపు బస్సు క్రాస్ అయ్యాలి. ఈ క్రమంలో వేగంగా తిప్పి మరలా వేగంగా ఇటు అనేసరికి బండి ఇలా లేచి కింద పడిపోయాడు. నా వైపు ఉన్న అద్దం పగిలిపోయి ఈడ్చుకుంటూ వెళ్తుందండి. ఒకవైపు పడి కారు ఈడ్చుకుంటూ వెళ్తుంది. మట్టి అంతా నా మొహం మీదకి వచ్చేస్తుంది. నాకు అర్థమవుతుంది బండి యాక్సిడెంట్ అయింది, ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది, ఇప్పుడు మేము చచ్చిపోతాం ఇందులో ఉన్న వాళ్ళమని తెలుస్తుంది. ఇలా పడి కొద్దిసేపు ఈడ్చుకుంటూ వెళ్ళి మరలా వెనక్కి తిరిగిపోయింది. అంటే గాన్లన్నీ పైకి ఉన్నాయి, కింద ఈడుస్తుంది. కానీ బండి పల్టీ కొట్టింది, ఈడ్చుకుంటూ వెళ్తుంది, కానీ నా డైరెక్షన్ మాత్రం స్ట్రైట్గానే ఉంది. మీకు అర్థమవుతుంది? ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. మరలా ఇటుపడి ఇంకో పల్టీ కొట్టి అలాగెళ్ళి
స్ట్రైట్గా వెళ్ళి ఒక పెద్ద కొండ రాయింటి దానికే కొట్టేసింది నేనున్న వైపు. కారులో ఉన్న వాళ్ళు అనుకున్నారు, బయట ఉన్న వాళ్ళు అనుకున్నారు, ఆ బండ కొట్టిన వైపు ఉన్న మనుషులు ఖచ్చితంగా చచ్చిపోయారు. ఎందుకంటే రాయి లోపలికి వచ్చేసింది. అంత స్పీడ్లో ఉంది. దేవుని కృప ఏంటో నేను ఆ రోజు కన్నులారా చూశాను. ఒక్కరికి కూడా వెంట్రుక వాసంత గాయం అవ్వలేదు. ఈవెన్ బండిలో ఉన్న వాళ్ళందరికీ నాకు చెప్తుంటేనే మరలా గూస్ బంప్స్ వస్తున్నాయి. బండిలో ఉన్న వాళ్ళందరికీ ఆ మట్టి కొట్టుకుపోయి దుమ్మైపోయి బయటపడ్డారు, కానీ గాయం అవ్వకుండా. నేనైతే స్నానం చేసి ఎట్లా బండి ఎక్కానో యాజ్ ఇట్ ఈస్గా అలాగే బయటకు వచ్చాను. ఒక అరచేతిలో ఆ బండి పల్టీ కొడుతున్నప్పుడు నేను క్యాజువల్గా ఆయన ఒక చేతిలో ఉన్నంత ఫీలింగ్ నేను అనుభవించాను. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోయింది. ఆ రోజు రాత్రి ఒక ప్రవక్త ఆయన విశాఖపట్నం నుంచి వచ్చారు ఆ మీటింగ్కి. ఆయన వచ్చి నాతో అన్నారు, నువ్వు ఒక యోనా లాంటి వాడివి అన్నాడు. నాకు అప్పుడు యోనా ఎవరో తెలియదు. నేను మౌనంగా ఉన్నా. దేవుని నామానికి అవమానం కలగకూడదని ఒక ఆటో బాడీకి మాట్లాడుకొని వాళ్ళంతా యాజిటీస్గా మీటింగ్కి వెళ్ళిపోయారు. నేనైతే వెనక్కి వచ్చేసాను, ఇంటికి వచ్చి ఆ చర్చి దగ్గర కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నా, ఏంటి నాకు ఇలా జరిగింది. మీటింగ్ అయిన తర్వాత వచ్చి ఆయన నాకు వివరంగా చెప్పారు. బ్రదర్, లాస్ట్ టైం మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పారు, నేను ఆటోలో అనౌన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆటోలో అనౌన్స్మెంట్ చేస్తున్న దైవజనుడు ఏ ఊరు అన్నాడు. ఆ దైవజనుడు ఏంటయ్యా, సినిమా హైదరాబాద్లో ఉంటాడు అని చెప్పారు వీళ్ళు. లేదు ఆయన దైవజనుడు అని ఆ మీటింగ్లో ఉన్నాయని చెప్పాడు. లేదు, ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు, కానీ ఈ మాట అన్నారు. నెక్స్ట్ టైం మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పారు, నేను పోయిన సంవత్సరమే నీ గురించి ఒక ప్రవచనం చెప్పాను, అది నువ్వు గ్రహించలేకపోయావు, ఇప్పుడు చెప్తున్నా విను. దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపించుకున్నాడు, నువ్వు ఆయన సేవ చేయాలి, ఇది ఆయన చెప్తాం. నువ్వు ఎంత ప్రయత్నం చేయి, ఒకవేళ దేవుడు నీకు ఆయుష్కాలం ఇస్తే బతుకుతావేమో కానీ ఆశీర్వాదకరంగా అయితే బతకలేవు అన్నాడు. ఒక్కసారి నేను రిమైండ్ చేసుకున్నాను. ఎల్ఐసి పాలసీలు కట్టించే దగ్గర నుంచి, మోటార్ ఫీల్డ్లో ఉన్న దగ్గర నుంచి, సినిమా ఫీల్డ్ దగ్గర నుంచి ఎన్ని చేశాను. ఏషియన్ పెయింట్లో జాబ్ చేశాను, గ్యాస్ కంపెనీలో జాబ్ చేశాను. హైదరాబాద్ సెంట్రల్ అని పంజాగుట్ట సెంట్రల్లో ఉంటుంది, అక్కడ దాంట్లో కూడా అంటే అవసరానికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చేశాను. ఏది ఒక నెల చేయలేదండి. ఆ రాత్రికి ఆలోచించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట అన్నాడో ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నా, సరే సేవే చేద్దాం, వదిలేద్దామని. బతికిచ్చాడు కదా. ఆ తరుణంలో మా ఇంటికి ఫోన్ చేశారు మా అమ్మగారికి, ఇట్లా మీ అబ్బాయి సేవ కొరకు ఉండిపోతాడు అంటున్నాడు, మీరు వచ్చి ఒకసారి పలకరించాలని. మా అమ్మగారు వచ్చి భయంకరంగా ఏడ్చారు. ఎందుకు ఏడ్చారంటే, ఎంతో హోప్స్ పెట్టుకున్నాం నీ మీద, ఏదో సంపాదించి మమ్మల్ని పోషించి బాగా చూసుకుంటామని, కానీ నువ్వు సేవకి వెళ్ళటం మాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉందని చెప్పారు. ఆమె ఏమనిందంటే, ఇన్ని యాక్సిడెంట్లు తప్పించుకొని బతకటం దేవుని చిత్తం అయితే నువ్వు బతుకున్నట్టే మేము కావాలి, ఎక్కడుంటే ఏమైంది, సేవలో ఉండిపోవాలి. అది చూసిన మా నాన్నగారికి మారు మనసు వచ్చింది. నేను ప్రభుని నమ్ముకొని ఇక సేవలోకి వెళ్ళిన తర్వాత మా నాన్నగారిని అడిగాను, నాన్న నాకు కలిగిన గాయాన్ని చూసి ప్రభుని నమ్ముకున్నావా, లేకపోతే ప్రభుని ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చిందంటే, లేదు నాన్న, మీరు చెప్తూ ఉన్నప్పుడు నేను వింటున్నా, కానీ ఒకరోజు నా మనస్సాక్షి నన్ను గద్దించే ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది నాన్న అంటే, మా నాన్నగారు బాల్య దశలో ఉన్నప్పుడు ఒక చిన్న దిబ్బ ఉండేది ఊర్లో, ఒక చక్రాయి, మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం మా స్వగ్రామం. ఒక చక్రాయి, అక్కడ చిన్న ఆడుకుంటూ పాడుకుంటూ ఆ రాయి మీదే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారు. అయితే కాలక్రమంలో ఆ రాయిని గుడిగా మార్చారు. మా నాన్నగారు షాక్ అయిపోయారు. మేము చెప్పిన విషయాలకి ఆయన చూసిన దృశ్యానికి టాలీ చేసుకొని ఆ ఒక్క కారణం చేత ప్రభులోకి వచ్చేసాడు ఆయన. ఇక మా అమ్మగారు ఆల్రెడీ కొంచెం ఉంది కనుక నేను దేవుళ్ళు ఉన్నాను, మా అమ్మగారు వెంటనే యాక్సెప్ట్ చేశారు. మా అక్కగారు ఆల్రెడీ దేవుళ్ళు ఉన్నారు. మా తమ్ముడికి నేను స్వతహాగా సువార్త చెప్పి మార్చుకున్నాను. ఇది తర్వాత జరిగిన సంగతి. సేవలోకి వచ్చాక ఇలా మా అమ్మగారు యాక్సెప్ట్ చేశారు. అప్పుడు నేను సేవలోకి వచ్చిన తర్వాత మా అమ్మగారిని అడిగానండి, అమ్మా అసలు ఒక దశలో నీకు అసలు సంతానమే లేదని విన్నా, ఎలా నీకు సంతానం ఎలా కలిగిందని మా అమ్మగారిని అడిగితే, అప్పుడు మా అమ్మగారు నేను సేవకు వచ్చిన తర్వాత చెప్తుంది, నాన్న నీ గురించి ఒక విషయం చెప్పాలి అని చెప్తే, ఏం జరిగిందమ్మా, 7 సంవత్సరాలు వివాహమైన 7 సంవత్సరాలు పిల్లలేదు. మెల్ల ఉన్న మంగళసూత్రానికి మంగళసూత్రం కనబడనంతగా అంతరాలు ఉండేవి. పిల్లలు పుట్టాలని కొండలెక్కి గుడ్డులెక్కి గుండ్లు కొట్టించుకొని ఎన్నో ప్రయత్నాలు చేశారు, అవ్వలేదు. కానీ దూరపు చుట్టం ఒక ఆయన, యేసు ప్రభుని నమ్ముకో నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు. ఒక్క చిన్న నమ్మకం ఆయన గురించి నా మనసులో ఉంది. ఆయన అనుకున్న సంవత్సరమే నాకు మీరు కలిగారు, దేవుని స్తోత్రం, మీరు పిల్లలు పుట్టారు. అయితే దేవుడి వలన, యేసు ప్రభు వలన నాకు సంతానం కలిగిందని నేను అనుకోలేదు. కానీ నేను మొక్కిన మొక్కుబళ్ళే వాళ్ళే నాకు పిల్లల్ని ఇచ్చారని నిన్ను అక్కని ఇద్దరిని తీసుకొని ఏ గుడిలో నేను మొక్కుబడి చేశానో ఆ గుడిలో మొక్కుబడులు చెల్లించడానికి వెళ్ళాను. మా తాతగారు స్వతహాగా బాగా డబ్బున్న వ్యక్తి, జనబలం, రాజకీయ బలం బాగు.
అటు ఖమ్మం నియోజకవర్గం, ఇటు మార్కాపురం నియోజకవర్గం, ఇద్దరు ఎమ్మెల్యేలు మా తాతగారికి కుడి ఎడమలాగా మంచి స్నేహితులు. దాన్ని బట్టి చుట్టాలు బంధువులు అందరిని ఎంట పెట్టుకుని తిరుగుతూ ఉండే. అయితే గిద్దలూరు అనే ప్రాంతంలో నెమలిగుండ్ల రంగస్వామి అని ఒక టెంపుల్ నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది. అక్కడ ఆ ఫారెస్ట్లో నాకు గుండు కొట్టించాలనేది మా అమ్మ తీర్మానం, మొక్కుబడి వెళ్ళింది. అక్కడ ఒక నీటి గుండం ఉంది. లేక పుట్టాను కదా, గారాభంగా పెంచారు, బాగా చూసుకున్నారు. ఆ దశలో కూడా మొదట నాకే స్నానం చేయించాలి. ఇక స్నానం చేయించి గుండు కొట్టించాలి. అయితే స్నానం చేసే దశలో మా అమ్మగారు నాకు సోప్ పెట్టి అటు పక్కన కూర్చోబెట్టారు. మా అక్కకి స్నానం చేపిస్తుంది. ఈ దశలో నేను ఆ నీళ్ళలోకి జారిపోయాను. ఇది నాకు 4 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన. ఇక అనుకున్నారు ఎక్కడో పడిపోయాడని. వెంటనే బంధువులంతా దూకి మొత్తానికి ఒక 2-3 నిమిషాలైనా పడుతుందిగా వెతికారు, పట్టుకున్నారు, బయటకు తీసుకొచ్చారు. అప్పటికే నేను సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. నా కొడుకు చనిపోయాడు అన్న బాధతో మా అమ్మ గుండెలు బాదుకుంటుంది. ఇంకా చచ్చిపోయాడని లారీలో వేసుకొని వెళ్ళిపోతాను రిటర్న్లో. ఆ టెంపుల్ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత లారీలో నాకు ఊపిరి వచ్చింది. నాకు ఈ సంఘటన ఎప్పుడు చెప్తుంది? నేను సేవకి వెళ్తున్నానన్న తీర్మానం తర్వాత చెప్తుంది. నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయ్యా. నువ్వు చనిపోవాల్సిన వాడు ఎప్పుడో, కానీ ఎందుకు బతికావో నాకు ఈరోజు అర్థమవుతుంది. మేబీ ఒకవేళ దేవుడే నిన్ను పుట్టించుకున్నాడేమో. అప్పుడు నాకు అర్థమైంది. ఇర్మియా గ్రంథం 1:4 చెప్తాడు ఈ మాట, తల్లి గర్భంలో రూపించబడకమును. అది అక్షరాల నా జీవితంలో జరిగింది. ఇంత సాక్ష్యం నాకు తెలిసిన తర్వాత ఇక నేను దేవుడిని ప్రేమించడం ఎక్కువ అయిపోయింది. నాకు దేవుడు నన్ను ఇంత ప్రేమించాడు, నేనేం చేయాలి దేవుడి కొరకు అని ఆలోచన చేసినప్పుడు ఇక నాకు దేవుని గురించిన తపన మొదలైపోయింది. బైబిల్ మొత్తం కంప్లీట్గా చదివేశానండి. నాకు అర్థమైంది, ఆయన ప్రణాళిక అర్థమైపోయింది. ఇక నాకు సంబంధించి యేసు ప్రభు దేవుడిగా భూమి మీదకి వచ్చాక ఆయన ఎలా సేవ ప్రారంభించారు, ఎలా చేశారని ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో మొత్తం టచ్ చేశారు. ఏ డినామినేషన్ ఏం నేర్పిస్తున్నారు, ఎక్కడి నుంచి మొదలైంది, అపోస్తుల బోధ ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా టచ్ చేసి నా జీవితంలో కొన్ని సంవత్సరాలండి ఒక బ్యాగ్ తీసుకొని ఏం తిన్నానో, ఎక్కడ పడుకున్నానో నా తల్లికి నా తండ్రికి కూడా తెలియదు. ఈ నేర్చుకున్న ఈ క్రమంలో దేవుడు నాతో ప్రతిదినము మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తితో మరొక వ్యక్తి ఎలా మాట్లాడతారో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. అప్పుడు నాకు అర్థమైంది దేవుడి మనసులో ఉన్న కోరిక ఏంటో నాకు తెలిసింది. నేను ఏదో చేద్దామనుకోని, ఘనమైనవి చేద్దామనుకొని నీ సేవా సంకల్పం చొప్పున బయటకు వచ్చా. ఈ సేవని ఆ ఘనంగా నేను చేయాలి, అది నువ్వు మెచ్చాలి. ఏం చేయాలి ప్రభు? ఎవరో దున్నని బీడు భూములు నీ ద్వారా దున్నబడాలి. ఇప్పుడున్న హోసన్న మినిస్టర్ అబ్రామ్ పాస్టర్ గారు కానివ్వండి, అంతకుముందున్న దైవజనులు కానివ్వండి, నాకు తెలిసిన కొంతమంది సేవకులు కానివ్వండి, వాళ్ళందరూ చెప్పారు బాగా చదువుకున్నావు, బాగా తెలివితేటలు ఉన్నాయి, ఏదైనా సమర్థవంతంగా నడిపించుకోగలవు, మంచి సిటీ చూసుకొని సేవ ప్రారంభిస్తే చాలా గొప్ప దైవజనులు అవుతావు. అందరూ సిటీలోకి వెళ్తే అందరూ ఘనమైన సేవను కోరుకుంటే ఇప్పుడు మీరు వచ్చిన ఈ గ్రామం ఎంత లోపలికి ఉంది. 8 దాటితే ఆర్టీసీ బస్సు కూడా రాదు ఊరికి. ఇలాంటి గ్రామాల పరిస్థితి ఏంటి? ఈ ఆలోచనతో వెనకబడిన ప్రాంతాలకు వెళ్ళాలి, ఎవరో దున్నని బీడు భూములు దున్నాలి, నశించిపోయే ఆత్మనే నేను వెతకాలి అని ఆ క్రమంలో వీళ్ళందరూ కాదు, 1-2 ఆత్మలైనా 4 ఆత్మలైనా నశించిపోయే వారిని పట్టుకోవాలి అన్న సంకల్పం నా మనసులో పడిపోయింది. ఇక దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు కొన్ని విషయాలు తెలియచేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు నా ద్వారా చాలా అద్భుతాలు జరిగించాడు. అంటే ఒకవేళ జరిగిన ఈ అద్భుతాల గురించి నేను చెప్తే నన్ను ప్రజలు గణపరుస్తారేమో భయం నాకు ఉంది. కొంతమంది ఇంకా బతికే ఉన్నారు. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది, యవ్వనస్తుడు, 25-26 సంవత్సరాలు. నేను ఈ ప్రాంతానికి సేవ కొత్తగా వచ్చాను. సేవలో చాలా నలిగిపోయానండి. నాకు ఒక అన్ని కుటుంబం నుంచి వచ్చాను, నాకు ఎలాంటి డినామినేషన్ సపోర్ట్ లేదు. బలంగా పాట పాడినా కొంతమందికి నచ్చదు, ఉద్యోగంగా ప్రసంగం చెప్పినా కొంతమంది నచ్చదు. చాలా సపరేట్గా చూశారు. అంటే ఒక కులంలో నుంచి విలేసినట్టు సేవలో భయంకరం అనిపించింది. ఎందుకురా ఇంత, అంటే లోకంలో ఉన్నప్పుడే చాలా బాగుంది అనిపించింది. ఇంత చెప్పినా మీరు మారు మనసు పొందట్లా. సంత వీధుల్లో పిల్లకాయలాట్లు ఆడుకునే వారిని పోలేర్రా మీరు. పరిశీలు, శాస్త్రాలు, సద్దుకాయలు ఎవరాలు? పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు. పెద్ద నేను MBA చదివాను, MCA చదివాను అంటున్నారు, కానీ దేవుని తెలుసుకున్నావా? రక్షణ తెలుసుకున్నావా? పిల్లకాయ మాటలు మాట్లాడుకుంటున్నారు. దేవుని సంకల్పం బాప్తిస్మం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పొందాల్సిందే. రేపు ఉంటాడో లేడో పొందితే మేబీ ఛాన్స్ ఏసై అడ్డం పడతాడేమో. అయ్యా ఈ నా రక్తంలో కడగబడ్డాడయ్యా, పొరపాటు బుద్ధిగడి దీన్ని పాపం చేశాడు, క్షమించయ్యా అనుకుంటాడేమో. కానీ పొందకపోతే మాత్రం నో డౌట్ డైరెక్ట్ టికెట్ అది. కాబట్టి బాప్తిసం అలాంటి దశలో దేవుని పాదాలు పట్టుకొని ఉపవాసాలు ఉండి చనిపోయినా బాగుండు, తొందరగా ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు అన్న
ఆ కసితో ఉపవాస ప్రార్థనలు ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, కొంచెం కాలం వెయిట్ చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం నేను ఎప్పుడు కోరుకోలేదు, కానీ నేను ఒకటే అడిగే ప్రభుని, ఎవరి నెత్తి మీద చేయి పెట్టినా, ఏ స్థలంలో అడుగు పెట్టినా అక్కడ ఒక రివైవల్ నేను చూడాలి. ఒక యవనస్తుడు, అతని పరిస్థితి అంతా అయిపోయింది, ఐబ్రోస్ కూడా ఊడిపోయినాయి. చెప్పారు డాక్టర్లు చనిపోతామని. మన విజయవాడ ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఈ ఊరే పక్కన ఊరు. అతన్ని అత్తగారు వచ్చారు, కూతురు విధవరాలు అవుతుంది. ఎలాగైనా మీరు ప్రార్థన చేయండి అయ్యా. కొత్త నేను ఎవరికి తెలియదు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించే సమయం ప్రారంభమైంది, వెళ్ళి ప్రార్థన చేయండి. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. నెక్స్ట్ వీకే అతని రిపోర్ట్స్ తారుమారు అయిపోయాయి. డాక్టర్లు చెప్పారు, నువ్వు మరలా ఒకసారి రా. ఎందుకు సార్ మరలా రమ్మంటున్నారు? ఒకసారి నీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు, మళ్ళీ శాంపిల్స్ తీసుకున్నారు, మళ్ళీ హైదరాబాద్ పంపించారు. ఏమైనా మందులు వాడావా? లేదు సార్, యేసుప్రభు నమ్ముకున్నా. అంతే, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోయినాయి, మొత్తం తారుమారు అయిపోయినాయి. ఈరోజు అతను ఒక జగ్గుతో వాటర్ ఎత్తలేని వ్యక్తి జేసీబీ టైర్ తీసి మార్చేసి పెట్టేస్తున్నాడు. మొదటి అద్భుతం ప్రారంభమైంది. కానాలో యేసుప్రభు ద్రాక్షారసంని నీళ్ళని ద్రాక్షారసంగా ఎలా మార్చాడో నా సేవలో మొదటి అద్భుతం ప్రారంభమైంది. HIV పేషెంట్ పాజిటివ్ వచ్చింది ఒక అతనికి, ఒకడే కొడుకు. వాళ్ళ అమ్మగారు వచ్చి, నా కొడుకు చచ్చిపోతే నేను చచ్చిపోతానయ్యా అన్న వల్ల కాదు. నేను చెప్పాను, అమ్మ నేను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో నేను నీకు వివరించలేను, ఒక్క అవకాశం ఇవ్వు దేవుడికి. ప్రార్థన చేశాను బ్రదర్, అతనికి పాజిటివ్ ఉన్న రిపోర్ట్స్ నెగిటివ్ అయిపోయినాయి. ఇలాంటి అద్భుతాలు ఏంటంటే కొన్ని లైవ్ ద్వారా చెప్తే కొంతమంది మన హైందవ సహోదరులు నొచ్చుకుంటారేమో, కానీ అడుగుపెట్టిన స్థలంలో కొన్ని దురాత్మలు బయటకు వచ్చి మాట్లాడుతుంటే నాకు భయపడుతుంటే మా అమ్మగారికి ఆ వీడియో చూపించేవాడిని, చూడమ్మా ఎంత గొప్ప దేవుడు యేసుప్రభు అని. ఇలాగ దేవుడు పరిచర్యలు అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు, స్వస్థతలు చేయటం మొదలుపెట్టాడు. ఎక్కడ అడుగు పెట్టినా ఒక ఉద్యమం తీసుకురావడం మొదలుపెట్టాడు. ఇక దేవుని పాదాలు పట్టుకుని, ఈ మనుషులతో నాకు సంబంధం లేదు ప్రభు, నీ పాదాలు పట్టుకుంటా, నాకు ఆత్మలు కావాలి, నాకు ఏమొద్దు, ఆత్మలు కావాలి. నేను జరిగిన అద్భుతం కూడా ఎక్కడ చెప్పను, ఎవరితో చెప్పను, ఎందుకంటే మహిమ నీకే. పాతాళంలో ఏముందంటే బాధ. డాన్సులు వేస్తున్నారు డీజేల దగ్గర, రేపు ఆడ ఆపిస్తాడు. సోకు చేస్తున్నారే అద్దాల దగ్గర, రేపు అక్కడ చేపిస్తాడు. ఒక నలుగురు యవనస్తులు ప్రార్థన చేసుకుంటున్నారంట ఐక్యంగా కలిసి. దేవుడు ఆ నలుగురు యవనస్తులు తీసుకుని నరకానికి వెళ్ళాడంట, నరకంలో ఏం జరుగుతుందో చూపించడానికి. ఒక ఆమెకి విపరీతమైన సెంటు పిచ్చంట, ఆమె సెంటు లేకుండా బయట తిరిగేది లేదు. ఆమెకి 2 దయ్యాలు ఆ పక్కోటి ఈ పక్కోటి నిలబడి యాసిడ్ బాటిల్ పెట్టుకుని ఊరకట్ట కోతున్నారంట. సౌత్ కొరియా మన పాల్ యాంగిచో గారి చర్చిలో ఉన్న విశ్వాసులు ప్రార్థన చేస్తూ వాళ్ళకి బయలుపరిచిన మర్మం చెప్తున్నారు. తెగ సొంటు కొట్టుకుని సోగు చేసుకుని తిరిగావు కదా, ఇప్పుడు తిరుగు అని ఆ యాసిడ్ బాటిల్ ముఖం మీద బాస్తూ ఉన్నారంట. ఒకవైపు కాలిపోను, ఒకవైపు మళ్ళీ చర్మం రాను. అది ఇంకా అంతటితో అయ్యేది కాదు, ఒక రాగాను ఒక దిగేది కాదు, అది యాతన పరచబడతానే ఉన్నారు. దేవుని ప్రేమను యాజ్ ఇట్ ఈస్గా ప్రజలకు చెప్పాలి, సంఘాల్లో ఉద్యమం తీసుకురావాలి, మనుషుల ఆలోచనలు మొత్తం దేవుని వైపు తిరిగిపోయేటట్టు చేయాలి అన్న ఒక సంకల్పం నాలో ఉంది. అందుకే నేను ఏ ప్రాంతంలో ఉన్నా నాతో ప్రభువు ఉన్నాడన్న విశ్వాసం బలంగా ఉంది. నేను ఒక ప్రామిస్ చేసి దేవుడితో, ప్రభా నేను నీకు మాటిచ్చి నువ్వు వెళ్ళమన్న స్థలానికి వచ్చా, కానీ ప్రపంచం ఇటువైపు చూడాలయ్యా అని అడిగా. ప్రభుని అడిగితే ఢిల్లీ నుంచి ఒక కాల్ వచ్చింది, మీరు మీటింగ్స్ రావాలి. సౌదీ అరేబియా నుంచి ఒక కాల్ వచ్చింది, మీరు మా మీటింగ్స్ రావాలి అని. అమెరికాలో ఇక్కడ జరుగుతున్న పరిచర్యను వీక్షిస్తున్నట్టుగా మెయిల్ వచ్చింది. ఈవెన్ మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే ఇది దేవుని అద్భుతం కాదా? ఎవ్వరూ పట్టించుకొని ఈ స్థలాన్ని దేవుడు పట్టించుకోవడం మొదలుపెట్టాడు. అడుగుతున్నారు, ఏ స్థలానికి వెళ్ళినా ఎవరు మీరు, ఎక్కడ పరిచర్య, కేర్ ఆఫ్ అడ్రస్ కొండేపి. దేవుడు నాతో ఉన్నాడు కనుక ఆ రోజు అడవిలో ఉన్న యోహాన్ దగ్గరికి ఇశ్రాయేలీలు వెళ్ళినట్టు అరణ్య ప్రాంతంలో ఉన్న నా దగ్గరికి ఇంతమంది రావడం నాకు ఆశీర్వాదకరం అనిపించింది. ఇలాగా నిజమైన దేవుణ్ణి వెతికే క్రమంలో దేవుడు నాకు దొరికాడు. వాస్తవానికి నాకు జబ్బు రాలేదు, డబ్బు అవసరత రాలేదు, ఏ దేవుడితో నాకు పని లేదు అసలు. కానీ దేవుని ప్రేమ నాకు అర్థమైంది. ఆ ప్రేమని చెప్పకపోతే మనం దోషులం అవుతాం. చాలామంది నా ద్వారా దేవుడు నన్ను వాడుకొని కొంతమందిని పరిచర్యకు పురికొల్పించడం, అన్ని జనులు ఎక్కువగా దేవుని కొరకు వాడబడుతున్నారు. చాలామంది వారి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కొందరేమో నాకు కనబడుతున్నారు, కొందరేమో అసలు నాకు తెలియదు వాళ్ళు ఉన్నారో, సేవలో ఉన్నారో, ఎక్కడున్నారో తెలియదు. సో ఇట్లా దేవుడు నన్ను, ఈ అల్పుణ్ణి కూడా ఇంత బలంగా వాడుకుంటున్నాడా అన్న సంతోషం, తృప్తి మాత్రం నాకుంది. కానీ ఒక్కటే, ఇప్పటికీ నా మరణం వరకు నేను ఏ స్థలంలో అడుగు పెట్టినా దేవుడు అక్కడ ఉద్యోగం తీసుకురావాలి, సమాధానం ఇవ్వాలనేది నా ఆలోచన బ్రదర్. కొన్ని కుటుంబాలు కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకొని చెదిరిపోవాలనుకున్న దశలో కూడా దేవుని వాక్యము ద్వారా ఆ కుటుంబాలు మరలా కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే యేసయ్య చేసిన మేలు చెప్పడానికి
1 డే సరిపోదు బ్రదర్. దేవుని స్తోత్రం. అయితే బ్రదర్, లోకంలో చూస్తే లోకానుసారమైన కొన్ని పనుల్లో పద్ధతుల్లో కొంత పోటీ ఉంటుంది. పోటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మన సమకాలికలు ఎవరంటే వాళ్ళందరూ మన మీద కొంచెం మనల్ని వెనక్కి తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. మన ఆత్మీయ జీవితాలు కూడా అలాగే ఉంటాయి, కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి. సరే, వెనక లాగిన వాళ్ళు వాళ్ళ సంగతి వద్దు. మిమ్మల్ని గుర్తించి, మీలో ఉన్న దేవుని పిలుపుని గుర్తించి మిమ్మల్ని బాగా ప్రోత్సహించే సేవకులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు బ్రదర్. మొదటగా చెప్పాలంటే ఆయన పేరు ఆంధ్రే. అవులయ్య అంటే తెలుసు. నేను నాకు సువార్త చెప్పి దేవుని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి అవులయ్య గారు. ప్రకాశం జిల్లాలో దోర్నాల కుంట అనే ప్రాంతంలో పరిచయం చేస్తారు. చాలా మంచి దైవజనుడు, దీనుడు. ఆయన నాకు ప్రభుని పరిచయం చేశాడు. ఆ తర్వాత హోసన్న మినిస్ట్రీలో అబ్రహాం అన్న గారి కంటే ముందు సెంటర్ పాస్టర్గా చేసిన దైవజనుడు మనోహర్ పాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నేను ఆయన సేవ విధానాలు కానివ్వండి, ఒక పేద వ్యక్తిని ప్రేమించే విషయం కానీ, సంఘాన్ని గుండెల మీద పెట్టుకునే విషయం కానీ ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. తర్వాత మచిలీపట్నంలో అక్షయ్ కుమార్ అనే ఒక దైవజనుడు. ఆయన దేవుణ్ణి ఎంత ఆరాధించాలో, దేవునికి ఎలా దగ్గర అవ్వాలో, సంఘాన్ని ఎలా ప్రేమించాలో ఆయన కొన్ని విషయాలు చెప్పడం. ఆ తర్వాత పొదిలిపట్నంలో జాన్ పాల్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర కొన్ని సేవ విషయాలు, అంటే జీవితంలో సేవ నేర్చుకోవడానికి, సేవలో ఫలించడానికి ఒక 5గురి పేర్లు చెప్పాల్సి వస్తే వాళ్ళు యేసన్న గారి పేరు కూడా చెప్పాలి. అంటే ఆయన గురించి చెప్తే అతిశయంగా అనుకుంటారేమో జనాలు. స్వల్ప కాలంలో యేసన్న గారు నన్ను బాగా ప్రేమించి నన్ను దగ్గరగా తీసి కొన్ని విషయాలు, ఒక విశ్వాసి వినకూడని చూడకూడని సంగతులు కూడా నన్ను నమ్మి దగ్గర పెట్టుకొని నాకు చూపించి నేర్పించారు ఆయన. అది నాకు ఈరోజు సేవలో ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది పరిచర్యలు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఉంది బ్రదర్, ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ పరుగు పందెంలో మామూలుగా అయితే సహోదర ప్రేమతో చేయి పట్టుకొని పైకి వెళ్ళాలి. కానీ మరి ఈ అంత దినాల్లో సంఘాల్లో దైవజనుడైన పౌలు గారు చెప్పినట్టు సంఘాలలో ఆది ప్రేమ చల్లారిపోయి అంత్య దినాల్లో స్వార్థపరులు, ధనాపేక్ష గలవారై చెయ్యి వదిలేసి ముందుకెళ్తున్నారు. ఈ దశలో ఒక విశ్వాసిని సంపాదించాలి అంటే దానికి చాలా పోరాటం అవసరం బ్రదర్. దానికి వీళ్ళ సహకారం నాకు చాలా ఉపయోగపడింది. ఈ అనుభవం నాకు లేకపోయింటే, వాళ్ళ దగ్గర నేను పరిచర్య చేసి నేను నేర్చుకోకపోయి ఉండింటే ఓడిపోయేవాడిని, వెనకబడేవాడిని, లేకపోతే మరణం కూడా అయిపోయేవాడిని. ఎందుకంటే సేవలో ఎన్నోసార్లు నేను బ్యాగ్ తీసుకొని ఈ పరిచర్య వద్దు, మన వల్ల కాదు, వెళ్ళిపోదాం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. పోరాడే ఆ తత్వాన్ని వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఈ మందిర ప్రారంభోత్సవం రోజు నన్ను కన్న నా తండ్రి రోడ్డు మీద నించొని మందిరం వైపు ఇలా చూసి కన్నీళ్ళు గార్చాడు. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సేవ చేశాడా, దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నాడో కొడుకు అనుకున్నాడు. రెండోది, ఆది అపోస్తుల బోధ, మీకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాను. ఈ మాటలు నన్ను బాగా ఆకర్షించాయి. సో ఆ ఖచ్చితమైన ఆ బోధ, ఖచ్చితమైన ఆ మాట సంఘానికి ప్రకటిస్తున్నాను, నేర్పిస్తున్నాను. దేవుడిచ్చిన కృపలో ముందుకెళ్తున్నాను. వీళ్ళు మాత్రం ఈ దైవజనులు ఆంధ్రే అవులయ్య గారు, మనోహర్ పాస్టర్ గారు, అక్షయ్ పాస్టర్ గారు, జాన్పాల్ పాస్టర్ గారు, యేసన్న గారు, వీళ్ళు నాకు అన్నతి కాలంలో మంచి సహాయం అందించారు. వీళ్ళ ద్వారా నేను సేవల ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ప్రతి వారం తినకుండా వెళ్ళిన వాళ్ళని పక్కన పెట్టేస్తే 300 మంది భోజనం చేసి వెళ్తారు ప్రతి వారం, ప్రతి సండే. ఇంకా దేవుడు ఈ పరిచయని ఆశీర్వదిస్తే అన్య జనుల్లో వెనకబడి ఆకలితో ఉన్న వారిని చేరతీయాలి అన్న ఒక కాన్సెప్ట్ నా మైండ్లో ఉంది. చాలామందికి నేను ఎవరికైతే ఈ వాక్యపు విత్తనాలు వేసి వారిని బలపరుస్తానో వాళ్ళందరికీ మాట చెప్తా, దేవుని ఆశీర్వదిస్తే ఈ స్టెప్లోకి నువ్వు రావాలి ఒక దశలో. ఈ లోకం నీకు క్షేమం కాదని ప్రభు చెప్తుంది. ఇంకా ఇక్కడే ఉండడానికి, స్థిరపడడానికి ఆలోచన చేస్తున్నావే, ధనధాన్యాలు సంపాదించుకోవడానికి, పొలాలు స్థలాలు సంపాదించుకోవడానికి, ద్రాక్ష తోటలు నాటడానికి ఇది సమయమా? మారు మనసు ఉందా? రేపు నీ పిల్లలు నరకంలో నలిగిపోతారు, కాలిపోతారు అగ్నిలో. సినిమా యాక్టర్లు తిరుగుతున్న డ్రెస్సులు నీ పిల్లలకేసి చున్నీలు కనపడట్లా. ఆడపిల్లలు ఎందుకు వేసుకుంటారో తెలుసు కదా, ఆడవాళ్ళకి చున్నీ ఎందుకు వేసుకుంటారో సిగ్గు లేదా? చున్నీ లేకుండా మందిరానికి వస్తున్నాం, బయట కూర్చొని తన్నాలి ఇంక అటు నుంచి అటు పోయేటట్టు. ఏం చూపుదామని సమాజానికి? దాచుకోవాల్సిన అవయవాలు బహిర్గతం చేసి అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇది బాధాకరమైన అంశమైన మంచిది. సో ఈ ప్రేమని 100% ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే మా తపన. దేవుని స్తోత్రం. అట్లా బ్రదర్, ఇంకొకటి అడుగుతాను. మీరు అనేకమైన విశ్వాస పోరాటాలు చేస్తూ వచ్చారు, కానీ ఒక్కొక్క టైంలో
అంటే మన స్థాయికి మించి కొన్ని దేవుని పరీక్షలు ఉంటాయి. అలాంటిది ఏదైనా ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నాను. అవి జ్ఞాపకం చేస్తే ఏడుపు వస్తుంది కదా. ఎందుకంటే ఈ పరిచయం జరుగుతున్నప్పుడు ఈ ఊర్లో ఎవ్వరు లేరు కదా. ఒకసారి ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఈ ఊరి గురించి ప్రార్థన చేయాలి. ఈ ఊర్లో మెయిన్ సెంటర్లో నించుని ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ గ్రామాన్ని రక్షించండి. ప్రభు చెప్పాడు, ఇక్కడ నువ్వే నిలబడి స్థిరపడి ఈ గ్రామాన్ని రక్షించండి. సరే వచ్చాను. ఒక బ్యాగ్ తీసుకొని బస్సు దిగేసి ఈ ఊరికి వచ్చాను. ఎవరు తెలియదు. వీధి తిరుగుతున్నాను. ఎవరైనా ఒక ఇల్లు అద్దెకిస్తారేమో, ఎవరైనా ఇల్లు అద్దెకిస్తారేమో. ఒక అద్దెకి ఇల్లు దొరికింది. పరిచయం ప్రారంభిస్తున్నాం. చిన్నగా మొదటి ఆరాధనలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడంటే, కొత్తగా పరిచయం స్టార్ట్ చేశారు, ఏం చేస్తారో చూద్దాం, ఏం చెప్తారో చూద్దామని వచ్చాడు. ఈ రోజుకి ఆ వ్యక్తి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. అలా ప్రారంభమైంది ఈ పరిచర్య. నెమ్మదిగా విస్తరించబడుతూ ఉంది. సరే, ఈ పరిచర్య ప్రారంభమైంది. ఇక ఆ రెంట్కు తీసుకున్న ఇల్లు సరిపోవట్లేదు. చిన్న ఇల్లు కదా, 30-40 మందికి ఎక్కువైపోతుంది. ఒక స్థలం కావాలి. చర్చికి స్థలం అంటే ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడున్న ఈ ప్లేస్ని ఎందుకో దేవుడు మాకు అనుగ్రహించాడు, ఇస్తామని చెప్పారు. ఈ ప్లేస్ వాల్యూ ఆ రోజు 2021లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ రోజు దీని విలువ 12 లక్షలు. చిన్న పరిచర్య, చిన్న సంఘం, నేను ఎవ్వరికి తెలియదు. 12 లక్షలు పెట్టి డబ్బులు తీసుకోవాలి. సరే, ఏం చేయాలో అర్థం కాక కొంతమంది స్నేహితులు ఫోన్ చేశారు, చర్చి ప్లేస్ కొనాలి, డబ్బు కావాలి, మీరు నాకు ఏ విధంగా సహాయం చేయండి, తర్వాత నేను ఎలాగోలా మీ ఆర్థికంగా మీకు సహాయం చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను కదా. కొంతమంది సహాయం చేస్తామన్నారు, కొంతమంది గేల్ చేశారు. వ్యభిచారులు, దొంగలు, త్రాగుబోతులు మార్పు చెంది దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలం కడుతున్నారు. ప్రోత్సహించాల్సిన వాళ్ళు అవమానకరంగా మాట్లాడారు. రిజిస్ట్రేషన్ దగ్గరకు వస్తుంది, ఆ స్థలం అన్ని జనులది, ఆ సమయానికి ఇవ్వలేకపోతే ఏం చేస్తారా? ఉపవాసాలన్నీ ప్రార్థన చేస్తున్నాను. ఒకవైపు భయంకరమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, శరీర బలహీనత, రేపు ఎల్లుండి రిజిస్ట్రేషన్ డబ్బు కావాలి. అప్పుడు కొంత అడ్వాన్స్ ఇచ్చేసాను. 1/4 ఎంతో ఇస్తారు కదా, అంత ఇచ్చేసాను. 2,50,000 ఎంతో ఇచ్చాను. ఇంకో 10 లక్షలు కట్టాలి. ఏం జరిగిద్దో, డబ్బు లేదు, ఏం చేయాలి ప్రభా అని రాత్రి కన్నీరు కారుస్తూనే ఉన్నా. ఎటువైపు నుంచి నాకు సహాయం వస్తుంది? ఆ దశలో దేవుడు చేసిన అద్భుతం బ్రదర్. ఒక ఆయన తీసుకొచ్చి 5 లక్షలు నా చేతికి ఇచ్చాడు. నైట్ తెల్లవారు పొద్దున. ఈ 5 లక్షలు మరలా మీరు నాకు ఇవ్వద్దు. ఈ రోజు వరకు ఆ వ్యక్తి బలమైన విశ్వాసం, నాకు వెన్నెముకలా ఉంటాడు, ఇప్పటికీ వదిలా. ఆ తర్వాత కూడా ఈ మందిరం స్టార్ట్ అయిపోయింది. అందరూ అన్నారు, సరే ఎలాగోలా పోరాడో, ఒక 1 year ఆగి తర్వాత చేయండి. ఆగి చూసి చేయడానికి సేవ, విశ్వాసంతో వెళ్తాం. జేసీబీ తీసుకొచ్చి గుంటలు తీపించాను. వెంటనే ఐరన్ వచ్చింది. ఐరన్ వేసి పిల్లర్లు వేసాం. స్లాబ్ వేయాలి. నాకు అప్పటికి బ్యాక్ పెయిన్ వచ్చిందని కొంతమంది స్నేహితులు నాకు చిన్న వెహికల్, ఆల్టో కార్ ఒకటి కొనిపించారు. ఆ స్లాబ్ వేయడానికి డబ్బు కావాలి, ఐరన్ అవి కొనాలి. ఆ కార్ అమ్మేశాను, ఎందుకంటే ముందు మందిరం ముఖ్యం కదా, తర్వాత చూద్దాం. ఆ స్లాబ్ వేసిన తర్వాత కింద సెంటరింగ్ పెట్టిన ఆయన, ఒక ఆయన అసలు చెప్పుకుంటే ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. సెంటరింగ్ కొట్టాడు ఆయన. ఆయనకి 75,000 సెంటరింగ్. ఆ రోజు ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చాను, సెంటరింగ్ పెట్టారు. ఆయన అన్నాడు, పెట్టేశాం కదా, స్లాబ్ అయిపోయింది కదా, డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఇస్తాలే, తీసేటప్పుడు ఇస్తాలే ఆయన. మధ్యలో అడిగితే ఒక 10,000 ఇచ్చాను. ఇంకో 60,000 ఇవ్వాలి ఆయనకి. రేపు సెంటరింగ్ తీస్తారు. ముందు రోజు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఏమైనా డబ్బులు ఇస్తాను, రేపు ఇస్తాలే 11 గంటలకి. నా దగ్గర 5,000 కూడా లేవు. ఏం చేయాలి? ఆ రాత్రి కూడా నేను ప్రభు పాదాలు పట్టుకున్నా. ఆ రాత్రి 3 నెలల నుంచి ఒక వ్యక్తి కొత్తగా వస్తున్నాడు మందిరానికి. ప్రభు నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆయనకి ఏం జరిగిందో నాకు తెలియదండి. తెల్లవారింది, నేను ఎదురు చూస్తున్నా, డబ్బులు ఎలా రావాలి, ఎవరిని అడగాలి, ఎవరు తెలియదు. మెయిన్ అంటే ఒక హోప్, ఎవరైనా వీళ్ళని అడిగితే ఇస్తారో అనడానికి ఎవరు తెలియదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రార్థన చేసుకుంటున్నా, ఆయన ఫోన్ చేశారు, 11 గంటలకు ఇస్తా. 11 గంటలకు వస్తే ఏం చెప్పాలని ఏడుస్తామని భయపడతా ఉన్నా. 10:50 ఒక విశ్వాసం వచ్చి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. ఈ టైంలో నేను ఎందుకు వచ్చాడని ప్రార్థన చేశాను. ఆ కరువులో, కోవిడ్ టైంలో ఒక 50,000 రూపాయలు నా చేతిలో పెట్టి, ఎందుకు ఇస్తున్నావు అన్నా నేను అడిగాను. వచ్చినాయి కదా, దేవుడు పంపించాడు, నేను అనలా. ఎందుకు ఇస్తున్నారన్నా ఇంత డబ్బు నాకు అని అడిగాను. ఏమో పాస్టర్ గారు, ప్రభు నన్ను ప్రేరేపించాడు, తీసుకోండి అన్నాడు. దేవుడు కార్యాలు ఎలా ఉంటాయి అంటే, దేవుడు ఎంత గొప్పవాడంటన్నా, మన అవసరం ఎంతో ఆయన తెలుసు. జస్ట్ 10 నిమిషాల ముందు అంతే. 11 గంటలకు మీరు రమ్మన్నారు, 10:50కి ఆయన వచ్చారు. ఆయన కూడా ఇప్పటికి నన్ను వదలలేదు. అంటే నేను ఆ రోజు ప్రభుకి కృతజ్ఞతలు చెప్పానన్న. మన అవసరం ఎంతో ఏసైకి తెలుసు, ఆయన వదలడు.
మన అవసరాలు తీరుస్తాడు. ఈ విషయం అన్ని జనులకి, క్రైస్తవ సమాజానికి ఎట్లా చెప్పాలా అనే తప్ప ఆశ బాగుంది, గొప్పగా చేయాలని. కాకపోతే ఆత్మీయుల సహవాసం, సపోర్ట్ లేదు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. కానీ నమ్మకం ఉందన్న, నా వయసు అయిపోలేదు, ప్రభు ఇస్తాడు. భారతదేశంలో ఒక ఉద్యమం తీసుకురావాలని ఆశ. అది ఎలా ఉండాలంటే ఆ మహిమ మనిషికి రాకూడదు, స్ట్రైట్గా ప్రభుకి వెళ్ళాలంటే. సంస్థలకి, మనుషులకి మహిమ వెళ్ళకూడదు, ప్రభు మహిమ పడాలి. అదే నా ఉద్దేశం. ఒకవేళ నేను మహిమపడే కోణంలో వెళ్తే ఇప్పటికే ఈ సేవ సరిహద్దులు భలే విస్తరించబడేది. ఎందుకంటే దయ్యపు శక్తులు, భయంకరమైన రోగాలు. మీరు వినరు, మన మందిరానికి వచ్చే ఒక సహోదరి, ఆమెకి 1 నెల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ చేయాలమ్మా నీకు, లేకపోతే స్వస్థత జరగదు. సరే మెడిసిన్ తిని 10 days అవ్వలేదు, 40 రోజులు అయిపోయింది, స్వస్థత రాలేదు. ఒకరోజు వాక్యంలో రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి చెప్పాను. ఆమెకు ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేరేపణ వస్తుందంట. ఆమె యేసుప్రభు వస్త్రపు చెంగు పట్టుకుంటే స్వస్థత కలిగింది కదా, నేను కూడా దైవజనుడి వస్త్రం ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది కదా. అయితే ఆమె భయం వేస్తుంది, దూరంగా నిలబడింది. ఏమ్మా రా ప్రార్థన చేస్తుంటే, అన్నయ్య ఒకసారి మీ చేతులు పట్టుకుంటా అన్నయ్య. ఇదేనా మొదమ్మ పట్టుకోమా, 2 చేతులు ఇట్లా ఇస్తే 2 చేతులు పట్టుకొని ఇట్లా అనింది. నాకు తెలియదు ఆమె ఎందుకు అలా చేస్తుందో. ఇంటికి వెళ్ళిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసింది, అన్నయ్య మీకు ఒక సాక్ష్యం చెప్పాలి, మీరు చెప్పిన వాక్యం విని మిమ్మల్ని ముట్టుకోవాలని నేను అనుకున్నా, మిమ్మల్ని ముట్టుకొని ఇంటికి వెళ్ళాను, నా రక్తస్రావం ఆగిపోయిందని. నేను ఈ ప్రకటన చేశాను అనుకో, ఇంకా నా మీదకి వచ్చేస్తాను మనుషులు. స్వస్థత మహిమ నేను దొంగిలించిన, నేను ఎక్కడో మరుగై మట్టిలో పోవాల్సిన నన్ను బ్రతికించి బయటికి వేస్తే దేవుడు, ఆయన్ని మహిమపరచకుండా నేను ఉండలేను, ఆయన మహిమ నేను దొంగిలించలేను. నా అంతరంగంలో ఉన్న గురి ఒకటే, నశించిపోయే వారికి మనం కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాలి. వెతుక్కుంటూ మనల్ని వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వారికి సహాయం చేసే స్థితి ఎప్పటికీ మర్చిపోకూడదు. అది నా ఆలోచన. ఇలాంటి ఒడిదుడుకులు మీరు అడిగిన ప్రశ్న 100% ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎందరో సేవను వదిలేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, విశ్వాసంలో రాజీ పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నేను రాజీ పడలేదు కదా, పోతే ప్రాణం పోవాలి లేదా ప్రభు మహింపరచబడాలని మొండిగా ఉన్నా. దేవుడు చివరికి ఆయన ప్రేమే గెలిచింది. బ్రదర్, తర్వాత పరిచర్యలో ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఒక అవమానాలు కూడా తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి. అది కావాలని, అది ఎందుకైనా కావచ్చు, అది దేవునికి మాత్రం తెలుసు. అలాగే మీరు అవమానపడి బాగా కృంగిపోయిన సందర్భం ఏదైనా ఉందా? అవునా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే కొన్ని బహిరంగంగా చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేము. కానీ మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను. నేను ఒక ప్లాట్ఫామ్ మీద వెళ్తూ ఉన్నా ఈ పరిచర్లో. నేను ఆధ్యాత్మికంగా, ఆశీర్వాదకరంగా, బలంగా ఒక యవ్వనస్తుల సమూహాన్ని, ఒక సంఘాన్ని దేవునికి, ప్రేమకి, ఆయన రథానికి కట్టిన గుర్రాల వలె మార్చి తీసుకెళ్తున్న తరుణంలో నాతో సహవాసంలో ఉన్న ఒక ఆయన లేకపోయారు. నన్ను హీనపరచటం మొదలుపెట్టారు. ఆయన ఏ కోణంలో గాయపరిచారంటే, నా పరిశుద్ధ జీవితం మీద, నా వ్యక్తిగత జీవితం మీద గాయాలు రేపారు. అది తట్టుకోలేకపోయాను కదా. చచ్చిపోతే బాగుండేమో అనిపించింది నాకు. ఒక దశలో నేను వెళ్ళి ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి దూరంగా వెళ్ళిపోయాను. అసలు ఎందుకు ప్రభా ఇంత అవమానం కలిగించావు నాకని వెళ్ళిపోయాను. ఇంకా కొంతమంది ఈ పట్టణంలోని కొంతమంది చాలా చెడుగా మాట్లాడారు. నేను చెప్పుకోలేనేమో. అంటే పరిచర్య ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, అరే మన ఊరు కాని ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో దేవుని కొరకు బలంగా వాడబడుతున్నాడని చెప్పుకోవాల్సింది పోయి అవమానించారు. అతను ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. మన క్రైస్తవులే, సేవకులే. ఒక యవ్వనస్తుడు, నేను ఈ ఊర్లో ఒక ర్యాలీ చేశాను. నిజంగా ఆ ర్యాలీ ఎంత ఉద్యమం అంటే, ఈ ర్యాలీని చూసి, నేను పేర్లు చెప్పకూడదు, కొన్ని సంస్థలు వాళ్ళు మన వీడియోస్ చూసి వాళ్ళు అక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా చేసామో అలా చేశారు. అలాంటి ఒక ర్యాలీ చేస్తే కొంతమంది అన్యజనులు, ఏంట్రా క్రైస్తవంలో ఇంతమంది తెల్లని వస్త్రాలు వేసుకుని దేవదూతల్లాగా ఊరంతా తిరిగి యేసు రక్షకుడని, యేసు పాపుల విమోచకుడని, యేసే నిజదేవుడని చెప్తా ఉన్నప్పుడు క్రైస్తవులు చూసి కడుపు మండిపోయారు. ఇన్ని సంవత్సరాలు మనం చేయలేంది ఇతను చేస్తున్నాడు, ఘనపరచబడతాడేమో అని నేను చాలా వేరే విధంగా మాట్లాడాను. చాలా అవమానాలు చాలా వచ్చినాయి కదా. కాకపోతే నాకు అవమానం కంటే, నా ప్రభు కంటే ఇది పెద్ద అవమానం కాదు కదా అనే ఒక ధైర్యం. బహుశా అదే మీకు చెప్పాను కదా, ఈ దైవజనుల దగ్గర నేను నేర్చుకున్న ఈ అనుభవాల్లో యేసన్న గారు ఉన్నారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని అవమానాలు పడి ఉంటారు ఆయన. సో వీళ్ళందరి దగ్గర నేర్చుకున్న అవి నాకు అప్పుడు ఉపయోగపడినాయి. అవమానం లేకపోతే ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్లారు. ఒకవేళ ఇది లైవ్లో మరి వాళ్ళకి వింటారు కనుక క్రైస్తవుల మీద చిన్న చూపు చూస్తారు, వాళ్ళకి పడలేదు అనుకుంటారేమో. కానీ
మీ ముందైతే ముఖాముఖిగా చెప్పాలంటే మాత్రం ఒక వర్గం ఉంది, కోరాహ్ వర్గం. నాట్ ఓన్లీ మై సిటీ, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒక వర్గం ఉంది. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు, మనల్ని వెనకలు ఆడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్ని బెత్తం దెబ్బలైనా, ఎన్ని కొరడా దెబ్బలైనా నేను మంచి పోరాటం పోరాడి తినేని ఆ దైవజనుడు నేను పౌలు గారు చెప్పినట్టు ఆ పోరాటంలో ఇంతవరకు బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. దేవుడు ఆశీర్వాదకరంగా ముందు తీసుకెళ్తున్నారు. బ్రదర్, చివరికి ఇంకొకటి, మనం ఉన్నాం కాబట్టి మనల్ని మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు మన విశ్వాసం ఏంటో మనం ఏంటో కొంత మనకు అవగాహన ఉంటుంది. కానీ మనకి మించి మీ జీవితంలో అరే దేవుడు ఇది నా ద్వారా ఎలా చేయించాడబ్బా అనే ఒక ఆలోచన సడన్గా వస్తుంది మీకు. అలాంటి విషయాలు ఏమైనా జరిగించారా? నేను ఎప్పుడు నా ద్వారా జరిగిందని ఆ కోణంలో నేను ఆలోచించలేదు. కానీ కొంతమంది నాతో అన్నప్పుడు మాత్రం నాకు మీరన్న మాట గుర్తొచ్చింది. రీసెంట్గా జరిగిన సభలో ఇంతవరకు ఈ పట్టణంలో ఏసన్న గారు పెట్టారు, అబ్రహ్మణ్ గారు పెట్టారు, దీవెనయ్య గారు పెట్టారు, లోకల్గా ఉన్న పాస్టర్స్ పెట్టారు. కానీ వాళ్ళు ఎవరూ ఇంత మహిమకరంగా జరిగించలేకపోయారు. అది మామూలు మాట కాదు. ఏసన్న గారు, దీవెనయ్య గారు, అబ్రహ్మణ్ గారు ఇంటర్నేషనల్ స్పీకర్స్, బలంగా వాడబడుతున్న వాళ్ళు, వాళ్ళకి ఒక సంస్థ, ఒక ప్లాట్ఫామ్ ఉంది. అలాంటి వాళ్ళు చేయలేని ఒక పని ఎవరి ఫోటో లేకుండా నేను ఆహ్వానిస్తే అన్ని జనులు ట్రాక్టర్లు కట్టుకొని బొట్లు పెట్టుకొని వచ్చి ఆ మీటింగ్స్లో వేలాది మంది జనం, విస్తారమైన లైటింగ్స్ మధ్యలో నా బిడ్డలందరూ తెల్లని వస్త్రాలతో ఒక క్రమమైన పరిచర్య ఎక్కడ లోపం జరగకుండా చేస్తూ ఉన్నప్పుడు అన్ని జనులు ఎట్లరా ఇంత అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయగలుగుతున్నారా, ఎవరు ఆ పాస్టర్ గారా అబ్బా అనుకున్నప్పుడు అప్పుడు నేను అనుకున్నా, నాతో ఎలుపుతో ఇంత సేవ జరిగిస్తున్న దేవుడు. ఒక స్థలంలో వర్షిప్ చేశాను. ఒక ఆయన అన్నాడు, ఎసన్న గారు ఉంటే ఇలాగే చేసేవారేమో అన్నాడు. అప్పుడు అనిపించింది, అబ్బా నాతో మరలా దేవుడు కోరుకున్న స్థాయి ఆరాధన జరిగింది. స్తోత్రం. ఒక స్థలంలో వాక్యం చెప్తే, వాక్యం విషయంలో ఒక స్థలం కాదు, ఎందుకు ఆయన పాదాలకు వందనాలు చెప్పాలి. ఈ దీనుడికి ఆయన ఈ నోట ఆయన మాట బలంగా పెట్టడం. ఏ ప్రాంతం వెళ్ళినా ఉద్యమం లేకుండా అక్కడ ఏర్పాటు చేసిన ఆ సభలు ఆశీర్వాదకరంగా ముగించకుండా ఎక్కడ జరగలేదు బ్రదర్. మనం ఎందుకు మోకరించాలి? మనం ఎందుకు ప్రార్థన చేయాలి? నువ్వు చేసిన దాన్ని బట్టి నీ ఆశీర్వాదం. దాంట్లో నో డౌట్. డబ్బుతో కొనలేము, ఉచితంగా దేవుడి దగ్గర నుంచి పొందలేము. రక్షణ అయితే ఉచితమే కానీ రాజ్యం ఉచితం కాదు. గుర్తుపెట్టుకోవాలి మాట. రక్షణ ఉచితం కానీ రాజ్యం ఉచితం కాదు. ఆయన ఉచితంగా రక్షణ ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు, బస్సు ఎక్కి గమ్యం చేయాల్సిన బాధ్యత లేదు. టికెట్ జోలో పెట్టుకుని ఇంటికి పోతే ఏమో ఉపయోగమా? దేవుని రక్షణ మనకు ఉచితమే. అట్లాంటి దాన్ని ఎవరికి నీళ్ళలో మునిగి ఇంట్లో ముడుచుకొని పడుకుంటే ఏమో ఉపయోగం అవుతుంది? ప్రార్థన చేసి, భక్తి చేసి, నీ అడుగులు దేవుని కొరకు ముందుకేసి ఆయన గుణాశీలను ప్రకటన చేయడానికి నువ్వు బ్రతికి అభివృద్ధి చెంది ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచి అనేకులకు మాదిరిగా కనబడాలి. ఇది జీవితం, ఇది ఆశీర్వాదం. అప్పుడు మాత్రం 100% అనుకున్నా, నా ఇంత అల్పుడితో ఇంత ఘనత ఎందుకు? భయం వేసింది కదా. జరిగిన సభలు కానీ, వినబడుతున్న వాక్యాలు కానీ, కనబడుతున్న సాక్ష్యాలు కానీ, నా మీద ఇంత భారం పెట్టాడు దేవుడు. నేను ఇంకా దేవుడికి ఏదైనా చేయాలి, ఇంకా నేను దీవించబడ్డాను బాగుందని నేను తగ్గకూడదు, ఇంకేదైనా చేయాలని మీరు చెప్పిన అనిపించింది. చాలామందికి నేను ఒక సంగతి చెప్పాలనుకుంటున్నా. నేను చిన్న వయసులో ఈ దేవుని గురించి తెలియనప్పుడే దేవుడు నా మీద ఒక ప్రణాళిక పెట్టుకొని ఉన్నట్టుగా ప్రతి మనిషి జీవితంలో దేవుని ప్రణాళిక ఉంటుంది. మీ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది. అది మనం కొన్ని సందర్భాల్లో తెలుసుకుంటాం, గ్రహించగలిగితే దండులం అవుతాం, గ్రహించలేనప్పుడు ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. కానీ దేవుని వాక్యం పట్టుకొని, దేవుని వాక్యం తెలుసుకొని గ్రహించలేని కొన్ని బలహీనమైన సంగతులు నేను చూశాను. అంటే చాలామంది యవనస్తులు ఫోన్ చేస్తుంటారు, సంఘాలు సేవకులు ఫోన్ చేస్తుంటారు, అన్న మా పట్ల దేవుని చిత్తం ఏంటన్నా అని అడుగుతూ ఉంటారు. నేను ఈ సందర్భంగా క్రైస్తవ లోకానికి చెప్తున్న ఒక మాట ఏంటంటే, ప్రభు చిత్తం ఒకటి ఉందండి, అది ఆల్రెడీ ఆయన చెప్పేశారు. మరలా నువ్వు నీ చిత్తం ఏంటి అని అడగటం చాలా అమాయకరమైన ప్రార్థన. ఒకటి, బాప్తిసం పొందమని చెప్పేశారు, అది ఇంకా చిత్తమా కాదా కనిపెట్టకూడదు. 2, సర్వలోకానికి సువార్త ప్రకటించమన్నారు, ఇంకా నీ చిత్తమా కాదని లేదు, నువ్వు ప్రభు వాక్యాన్ని ప్రకటించడమే సర్వలోకానికి వెళ్ళి. అనేకుల త్యాగాల సమాధుల మీద ఈరోజు మనం ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం. కనుక రేపు పొద్దున మహిమలో వారి ఎదుట నిలబడినప్పుడు నువ్వు తక్కువగా కనపడకుండా ఉండాలి అంటే నిర్ణయం తీసుకోవడానికి ప్రార్థన చేయొద్దు, నువ్వు తీసుకున్న నిర్ణయం కోసం ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రతి యవ్వనస్తుడు ఈ అంత్య దినాలలో
బలంగా వాడబడాలి. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. నీ మీద ఒక ఉద్దేశం ఉంటుంది. నువ్వు ఉద్దేశంలో నిలబడి ప్రార్థన చేయి. ప్రార్థన చేసి ఉద్దేశంలోకి రావద్దు. ఉద్దేశంలో నిలబడి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. చాలా సంతోషం బ్రదర్. విన్నారు కదండి, పాస్టర్ గారి సాక్ష్యం మీరు విన్నారు, దైవ సేవకుల సాక్ష్యం మీరు విన్నారు. బ్రదర్ వయసు చాలా చిన్న వయసు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిచర్యను మరి చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడు కూడా మరి ప్రమోషన్స్ కానీ ప్రచారాలకు కానీ హంగులు ఆర్పడానికి ఎప్పుడు వెళ్ళలేదు. నిజంగా ఇక్కడ పరిచర్య చూస్తే చాలా అద్భుతంగా ఉందండి. అద్భుతకరమైన విషయం ఏంటంటే బ్రదరు మంచి ఉజ్జీవ ప్రసంగికులు. నేను విన్నాను బ్రదర్ ప్రసంగాన్ని, చాలా అద్భుతంగా ప్రసంగిస్తారు. బ్రదర్ చేస్తున్న పరిచర్య కొండేపులో ఉంది. బ్రదర్ ఇంకొక విషయం చెప్పండి, మీరు ఎవరైనా వారి సభలకు కానీ ప్రసంగికులుగా పిలిస్తే వెళ్తారా? వెళ్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు ప్రమోషన్స్ దేవుడు చేస్తాడు, మనం ఎందుకని. రెండోది సభలకి ఇన్విటేషన్ చాలా చోట నుంచి వచ్చింది. వెళ్ళాను, చాలా రాష్ట్రాలకు వెళ్ళాను. చెన్నై వెళ్ళాను, మన నాగేంద్రం బ్రదర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారా కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను. ఇంకా యూట్యూబ్ ద్వారా సభలకు వెళ్ళాను. పాస్టర్ గారి యొక్క నెంబర్ నేను ఇస్తాను. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నా లేదా వారిని మీ పరిచర్లో వీరిని మీరు వాడుకోదలుచుకున్నా వారికి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ సాక్ష్యం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనందరం ప్రార్థన చేద్దాం. బ్రదర్ లాగానే మీరు కూడా దేవుని పిలుపు, దేవుని చిత్తం ఉంటే ఆగకుండా ఒక అడుగు ముందుకెళ్ళని నేను ఈ వీడియో ముఖ్యంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఎంత మంచి సాక్ష్యాన్ని మనకి అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిన గాక. ఈ ల్యాంప్ మినిస్ట్రీ ద్వారా మీతో మాట్లాడే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మా పరిచర్య తరపున నెహ్రూ అన్నకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు, మరి దేవుడే నడిపించాడని నేను నమ్ముతున్నాను. ఈ పరిచర్య కూడా దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.